హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం రోజున మేషరాశి వారికి తప్పకుండా సాయంత్రం 4 తర్వాత జరిగేది ఇదే. ఇక మేషరాశి వారికి సాయంత్రం 4 తర్వాత ఏం జరుగుతుంది, మేషరాశి వారి యొక్క గోచార ఫలితం ఎలా ఉంటుంది, మేషరాశి వారికి పూర్తి వ్యక్తిత్వం ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చూసే ముందు వీడియోనైతే ఒక లైక్ చేసి వీడియోనైతే వినడం స్టార్ట్ చేయండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులకి మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి కుజుడు. ఇక మేషరాశి వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారు చాలా మంచి వ్యక్తులు. వీరికి అధికమైనటువంటి తెలివితేటలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అధిక మొత్తంలో ఉంటాయి. అత్యంత గొప్ప తెలివితేటలతో ముందుకు సాగిపోతారు. ముఖ్యంగా 12 రాశుల్లోకెల్లా కూడా అత్యంత గొప్ప వ్యక్తులుగా పరిగణించబడతారు. అత్యంత తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులుగా కూడా పరిగణించబడతారు ఈ యొక్క మేషరాశి వారు. ఇక అంతేకాదు, మేషరాశి వారిని అగ్నితత్వమైనటువంటి రాశిగా కూడా పరిగణించబడుతుంటారు. ఎందుకంటే ఈ రాశికి అధిపతి కుజుడు అయినప్పటికీ ఈ రాశికి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది. మేషరాశిలో అనేది అగ్నితత్వానికి చెంది ఉంటుంది కనుక వీరికి కోపం అధికంగా ఉంటుంది. చాలా కోపం ఉంటుంది. అంటే ఊరుకునే కోపం వస్తూ ఉంటుంది. చాలా ఎక్కువ కోపంతో ఉంటారు ఈ రాశివారు. కొన్నిసార్లు వీరు కానీ తెలివితేటలుగా ఆలోచించి, కొంచెం తెలివిగా ఆలోచించి, ఇక ఈ యొక్క మేషరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కానీ కోపంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన వీరి వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. అధికమైనటువంటి కోపం ఉంటుంది మేషరాశి వారిలో. కోపాన్ని కొద్దిగా వీరు తగ్గించుకున్నట్లయితే ఖచ్చితంగా వీరికి మంచి ఫలితం అనేది ఉంటుంది. అయితే వీరు పరోక్షమైనటువంటి మాటలు కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. పరోక్షమైనటువంటి మాటలను నమ్మటం వల్ల కూడా కొన్ని రకాల సమస్యలు వస్తాయి. ప్రత్యక్షంగా ఏదైనా వీరు చేస్తే పర్వాలేదు, కానీ పరోక్షమైనటువంటి చేయటం వలన వీరికి నష్టం కలుగుతుంది. పరోక్షమైనటువంటి మాటలు వినటం కానీ, పరోక్షమైనటువంటి ఎవరైనా ఏదైనా చెప్తే దానిని నమ్మటం, చేయటం వంటివి చేయకూడదు. అలా చేస్తే వీరికి కష్టం ఖచ్చితంగా కలుగుతుంది. కనుక మీరు ఎప్పుడు కూడా ఇతరుల పట్ల ఏదైనా సరే ఇతరులు ఏదో చెప్పారు అని దానిని చేస్తాము అని మీకు ఖచ్చితంగా సమాజంలో చాలామంది చెడు చేయాలని చూస్తూ ఉంటారు. ఎందుకంటే మీ యొక్క పేరు ప్రతిష్ట అనేది వారికి అస్సలు నచ్చదు. మీకు మంచి పేరు ఉంటే సమాజం చూస్తూ ఉండలేదు. అందువల్ల సమాజంలో కొంతమంది మిమ్మల్ని చెడు చేయాలని చూస్తూ ఉంటారు. అంతేకాదు, పరోక్షమైనటువంటి లేని కూడా ఉన్నట్టుగా కల్పించి చెప్తూ ఉంటారు. తద్వారా మీ మంచిని కోరే వారిని మీరు కోల్పోతూ ఉంటారు. పరోక్షమైనటువంటి మాటలను నమ్మకుండా మీ పనిని మీరు చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుంది. కనుక పరోక్ష మాటలను నమ్మవద్దు. అలాగే మీ గ్రహాల అనుకూలత ఎలా ఉంది ఈ సమయం మీకు గ్రహాల యొక్క అనుకూలం చాలా బాగుంది. గ్రహ దోషాలు కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. గ్రహ దోషాల నుండి విముక్తిని పొందుతారు. ఖచ్చితంగా మీకు ఉండేటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. గ్రహ దోషాల నుండి విముక్తిని పొందుతారు. గ్రహాల అనుకూలత పొందుతారు. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది. అయితే ఈ సమయంలో మహిళలు ఎవరైతే ఉన్నారో మేషరాశిలో జన్మించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు చాలా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ఈరోజు వీరు చాలా సంతోషంగా ఉంటారు. వీరికి ఉండేటువంటి కొన్ని రోషాలు, కొన్ని రకాల సమస్యలు అవన్నీ కూడా తొలగిపోతాయి. కొన్ని గ్రహాల నుండి విముక్తి కూడా పొందుతారు. గ్రహ దోషాల నుండి కూడా విముక్తిని పొందుతారు. అయితే ఈ యొక్క గ్రహాల నుండి విముక్తిని పొందటంతో పాటు, గ్రహ దోషాల నుండి విముక్తిని పొందటంతో పాటు ఈ సమయం మీకు గోచారం అనేది అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. గోచార ఫలితం అనేది అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఆశించినటువంటి ఫలితాలు వస్తాయి. ఊహించని విధానంగా ఉంటుంది. మీకు శుభదాయకం.
శుభం అనేది అధికంగా ఉంటుంది. శుభ ఫలితాలు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని విధానంగా ఫలితం అనేది ఉంటుంది. రెట్టింపు అదృష్టాన్ని పొందుతారు. ఉద్యోగం చేస్తున్నటువంటి మేషరాశి వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలా మీకు కొన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగిపోయి కొంత అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. అదృష్టదాయకమైనటువంటి జీవితాన్ని ఈ సమయంలో మీరు గడుపుతారు అని చెప్పుకోవచ్చు. ఘోరమైనటువంటి నరదిష్టి ఉన్నా సరే ఈ సమయంలో తొలగిపోతుంది. కొన్ని రకాల దుష్ట శక్తుల ప్రభావం నుండి ఈ సమయంలో విముక్తిని పొందుతారు. అంతేకాదు ఈ సమయం మీకు అనుకూలంగా లాభదాయకంగా ఉంది. ఈ సమయంలో మీరు అనుకున్నటువంటి ఫలితాలు లభిస్తాయి. గోచారం అనుకూలిస్తుంది. గోచార ఫలితం కూడా అనుకూలదాయకంగా ఉంటుంది. అలానే ఈ సమయంలో ఏదైనా కోరుకున్నా సరే అది మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు ఈ సమయంలో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా మీకు అంటే మీ దగ్గరికి వస్తుంది. మీరు ఏదైనా మనసులో గట్టిగా అనుకుంటే సరిపోతుంది, అది ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుంది. మీకు ఈ సమయంలో ఉండేటువంటి గ్రహాల అనుకూలత చాలా అద్భుతంగా ఉంది. ఈ సమయంలో మీరు ఏదైనా మొదలుపెట్టినా సరే అందులో విజయం అనేది లభిస్తుంది. విజయంతో పాటు ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని కూడా అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీ పై అధికారుల చేత మీకు ప్రశంసల వర్షం కూడా కురుస్తుంది. ఆఫీస్లో ఉద్యోగస్తులతో కలిసి పనిని చేస్తూ ఉంటారు. విద్య, ఉద్యోగం, వ్యాపారంలో కూడా శుభం అనేది కలుగుతుంది. అంతేకాదు శుభకరమైనటువంటి వాతావరణంగా ఏర్పడుతుంది. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా, అద్భుతంగా, ప్రశాంతంగా సాగిపోతుంది. ఈ సమయంలో మీకు అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు అని చెప్పుకోవచ్చు. కొన్ని గ్రహాల అనుకూలత వల్ల మీకు చాలా మంచి ఇక ఈ విధంగా మేషరాశి వారికి అన్ని విధాలుగా కూడా చాలా బాగా ఉంది. ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తుంది. వీరికి సమయంలో గోచారం అద్భుతంగా ఉంది. గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. గ్రహాల యొక్క అనుకూలతను చాలా అద్భుతంగా ఉండటం వలన ఈ సమయంలో వీరు ఏది చేసినా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేది. ముఖ్యంగా మేషరాశి వారికి గృహాలు కూడా గృహాలు కాదు వాహనాలు కానీ కొనే అవకాశం ఎక్కువగా లభిస్తుంది. వాహన యోగం, గృహ యోగం, ధన యోగం అధికంగా ఉంది. ధనలాభం కూడా అధికంగా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా అక్కడ ఖచ్చితంగా కలిసి వస్తుంది. లాభదాయకంగా, శుభప్రదంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. మేషరాశి వారు చేయాల్సిన దేవతారాధన వచ్చేసి పరమేశ్వరుని పూజించండి. శివారాధన మేలు చేస్తుంది కనుక పరమేశ్వరుని పూజించటం వలన మీకు రాబోయేటువంటి ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల నుండి కూడా విముక్తి లభిస్తుంది. ఇక వీడియో మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పడుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ఈరోజు వీరు చాలా సంతోషంగా ఉంటారు. వీరికి ఉండేటువంటి కొన్ని దోషాలు, కొన్ని రకాల సమస్యలు అవన్నీ కూడా తొలగిపోతాయి. కొన్ని గ్రహాల నుండి విముక్తిని కూడా పొందుతారు. గ్రహ దోషాల నుండి కూడా విముక్తిని పొందుతారు. అయితే ఈ యొక్క గ్రహాల నుండి విముక్తిని పొందడంతో పాటు గ్రహ దోషాల నుండి విముక్తిని కూడా పొందడంతో పాటు ఈ సమయం మీకు గోచారం అనేది అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. గోచార ఫలితం అనేది అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఆశించినటువంటి ఫలితాలు వస్తాయి. ఊహించని విధానంగా ఉంటుంది. మీకు శుభదాయకం, శుభం అనేది అధికంగా ఉంటుంది. శుభ ఫలితాలు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని విధానంగా ఫలితం వస్తుంది.